every child we comfort. And ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగున్నారా? మీకోసం నేను అనుదినము ప్రార్థిస్తున్నాను. చాలామంది నా సాక్ష్యాన్ని కోరుకుంటూ ఉన్నారు. నేను యేసుక్రీస్తులో ఏ వయసులో వచ్చానో నాకు తెలియదు. మాది కాకినాడ దగ్గరలో జగన్నాథపురం అనే పట్టణానికి నేను చెందినవాడను. బాల్యంలో మాకు ఎంతో ఆస్తి ఉండేది. అకస్మాత్తుగా ఆస్తి ఏమైందో నాకు అర్థం కాలేదు. నేను బాలుడిగా ఉన్నప్పుడు చాలా ఐశ్వర్యం, చాలా కోట్ల ఆస్తి ఉంది. మా నాన్నగారు నన్ను బాగా చూసుకునేవారు. అది 4-5 సంవత్సరాల వయసులో పెద్దగా గుర్తే ఉంటాయి. నేను ఆ వయసులో ఆడుకుంటూ ఉన్నాను, బాగానే ఉంది. అకస్మాత్తుగా ఒక పెద్ద తుఫాను వచ్చిందండి ఆ రోజుల్లో. నాకైతే తెలియని వయసు. ఒక దైవజనుడు మేమున్న ప్రాంతం పేరు నట్లవారి వీధి. ఎంఎస్ఎన్ చార్టీస్ అలా ఆపోజిట్లో మీరు కొంచెం ఎదరికెళ్తే నట్లవారి వీధి ఉంటుంది. అక్కడ కొంచెం ఎదరికెళ్తే రాములవారి గుడి ఉంటుంది. నేను అక్కడ జన్మించాను. కానీ మా ఆస్తులు ఏమయ్యో మాకు అర్థం కాలేదు. కానీ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు, మాకు ఆస్తి ఉన్నప్పుడు ఒక మిషనరీ అందులో ఉండేవారు. అంటే అప్పట్లో దొరలు ఆ ప్రాంతంలో ఒక గృహాన్ని కట్టుకొని సువార్త ప్రకటించేవారట. నాకైతే తెలీదు. ఆ సువార్త ప్రకటించినప్పుడు ఒక దైవజనుడు వెళ్తూ నన్ను చూసి, అంటే మా అమ్మ ఒళ్ళో ఉన్నాను, నేను బాలుడుగా ఉన్నాను. అప్పుడు ఆ దొరగారు అన్నారంట, ఈ బాలుడు మంచి సేవ చేస్తాడమ్మా, భారతదేశంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో బాగా అభిషేకించబడి బలమైన పరిచయం చేస్తాడు, నాకు ఇచ్చేస్తావా అని అడిగాడంట ఆ దొరగారు. ఈ బిడ్డ గొప్పోడు అని మీరే అన్నారు, బలమైన సేవ చేస్తాడని మీరే అన్నారు. తర్వాత ఇంకో మాట అన్నాడంట ఆయన, మీ అందరికీ అన్నం పెడతాడు, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడతాడు, మీకు అన్నం పెడతాడు, మీకు 6 గృహాలు కడతాడు అని చెప్పినప్పుడు మా అమ్మ నవ్వుకుందంట. ఎందుకంటే అప్పుడు కాస్తుంది. తర్వాత అకస్మాత్తుగా ఏం జరిగిందో మా మావయ్యలు సంతకం పెట్టుకొని ఆస్తులు పంపకాల్లో దొంగిలించారు. మేము రోడ్డును పడ్డాం. చిన్న పాకలో మేము అద్దెకుంటున్నాం. నేను రోజుకి బయటకు వచ్చి ఆ పాకలోంచి మా డాబాని చూసేవాడిని. అంటే కొంచెం దగ్గరలోనే మేము అద్దెకున్నాం, దగ్గరలోనే మేము దరిద్రం అయిపోయాం. అమ్మ ఈ డాబా మంద కదా, మనం ఇక్కడ ఉండాలి కదా, పాకలో ఉన్నాం ఏంటి అని నేను అడిగేవాడిని. మా అమ్మ ఏడ్చేది. ఇలా నేను రోజు అడిగేవాడిని. నాకు 3 అన్నీలు, ఒక అక్క, నాకు ఒక తమ్ముడు. నేను మా తమ్ముడు బాగా చిన్నోళ్ళు, కొంచెం ఎదుగున్నారు. అందరికంటే పెద్దవాడు మా పెద్దన్నయ్య. పెద్దని పేరు శంకర్రావు, రెండని పేరు రాజు, చిన్నని పేరు వెంకటరమణ, అక్క పేరు విజయలక్ష్మి, నా పేరు అంజి అనేవారు, మా తమ్ముడి పేరు దుర్గారావు. ఇలా మేమంతా కూడా అన్య జీవితంలో పాపంలో చీకట్లో ఉన్నాం. మేము చాలాసార్లు మా దగ్గరికి సువార్త వచ్చింది కానీ మేము నమ్మలేదు. యేసుని నమ్మాలి అని చాలామంది చెప్పేవారట, కానీ మేము నమ్మేవాళ్ళం కాదు. మా ఆపోజిట్లో అక్కడ ఎవరు ఉండేవారంటే ముస్లిమ్స్ ఉండేవారు. వారికి మాకు చాలా స్నేహ సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు చాలా బాగా చూసేవారు వాళ్ళు మమ్మల్ని. కానీ అనుకోకుండా మేము పాకలకు వెళ్ళిపోవడం వాళ్ళు కూడా చాలా బాధపడేవారు.
మా స్వజనంలో ఎవరో కూడా మమ్మల్ని పలకరించేవారు కాదు, కానీ ముస్లిమ్స్ అయితే మాత్రం చాలా బాగా పలకరించి, అమ్మ మీరు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారని వాళ్ళు వచ్చి మా అమ్మను పలకరించి ఏదో ఇచ్చేవారట. ఎందుకంటే నేను చిన్నపిల్లని కాబట్టి నాకేం తెలియదు. ఆస్తిలో ఉండడం తెలుసు, అకస్మాత్తుగా పాకలోకి వెళ్ళిపోవడం తెలుసు, మధ్యలో ఏం గొడవలు జరిగాయో నాకు తెలియదు. అయితే ఇలాంటి సందర్భంలో మా అమ్మగారు ఏడుస్తూ ఒక రోడ్డు మీద పెంట మీద ఆ రోజుల్లో ఇంజెక్షన్లు మందులు పాడేస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో అందులో కొన్ని మెడిసిన్స్ చితగొట్టి కొద్దిగా అన్నం సంపాదించి మరి అందులో కలిపేసి తాను తినేసి మాకు పెట్టి చంపేయాలని మా అమ్మగారు ప్లాన్ చేశారంట. ఆ టైంలో ఒక వ్యక్తి, ఒక పెద్ద ఆయన చూసి, అమ్మ మీ పిల్లల్ని చంపద్దు, అమ్మ నీకు 5 కొడుకులు ఉన్నారు, వీళ్ళు పెద్ద అయితే నిన్ను కూర్చోబెట్టి పెంచుతారమ్మా, నీకు ఈ ఊర్లో ఉండడం అవమానం అయితే వేరే ఊరు వెళ్ళిపోండి అన్నప్పుడు మేము జగన్నాథ్పూర్ నుంచి 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకినాడ పట్టణానికి దూది మిల్లు అనే సెంటర్లో మేము చిన్న పెంకుటిల్లు అద్దెకి తీసుకొని అక్కడ నివసిస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నప్పుడు నేను ఒక లాడ్జీలో మా చిన్నని పనిచేస్తూ నన్ను అన్నాడు, ఒరే మనము చాలా ఆకలితో అలవటించి చచ్చిపోతున్నాం, ఎక్కడ పనిచేసినా మనకి కడుపు నిండా ఎవరు అన్నం పెడతలేదు, అయితే రాజా రామ్మోహన్ రాయ్ రోడ్లో ఉడిపి దుర్గా లాడ్జింగ్ అనేది ఇప్పటికీ ఉంది, అందులో బాయ్గా మేనేజ్ చేస్తున్నాడు, నన్ను కూడా తీసుకెళ్ళాడు. వాళ్ళు అన్నారు చురుకున్న వాళ్ళు పిల్లల్ని తీసుకుంటామని. ఆ రోజుల్లో పిల్లల్ని తీసుకునేవారు. నేను చాలా చిన్నప్పుడే చురుగ్గుండేవాడిని, కానీ ఎముకలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే మాకు ఇంచుమించుగా ఒక 2 సంవత్సరాలు సరైన ఆహారం లేదు. మేము ఎలా ఉన్నంటే బక్క బలసగా ఉన్నాను. సరే, అందులో మేము పని చేస్తూ ఒకరోజు నిద్రపోయినప్పుడు, అది శుక్రవారం రాత్రి, అంటే నేను విగ్రహారాధన భయంకరంగా చేసేవాడిని చిన్నప్పుడు. మాకు శివాలయాల దగ్గరలోనే శివాలయానికి వెళ్ళి పూజలు చేసుకుని వచ్చి పడుకున్నాను. దురాత్మలు నన్ను పట్టుకున్నాయి. అలా పట్టుకున్నప్పుడు నన్ను రకరకాలుగా బాగు చేయడానికి హాస్పిటల్ తీసుకెళ్లారు, సుఖం లేదు. తాబిదులు కట్టారు, సుఖం లేదు. అప్పుడు మా అమ్మగారు నన్ను ఆర్టీసీ కాంప్లెక్స్ భారతమాత గుడి పక్కన పెంతుకొస్తు సంఘం, జీవం గల క్రీస్తు సంఘం అనే చర్చ ఉంది. అందులో దైవజనరాలు పేరు సూర్యకాంతం గారు, ఆమె అన్మ్యారీడ్, అప్పటికే ఆమె 80 సంవత్సరాలు పైబడి ఉంటాయి. నన్ను శనివారం ఉపాస ప్రార్థనగా అక్కడ తీసుకెళ్ళినప్పుడు నాలో ఉన్న దెయ్యాలన్నీ బయటకు వచ్చాయి. అప్పుడు ఆమె ప్రార్థన చేస్తూ, ఆమెకు ప్రవచన వరం ఉందంట, ఆమె ప్రవచించారు ఏమనంటే, నీ పేరు సమూయేలు అని. యూట్యూబ్లో అయితే నన్ను ఎస్ఎస్ బాబు అంటారు, నా పేరు సమూయేలు బాబు. ఎప్పుడైతే నేను వెళ్ళాను, రోగం నుంచి బయటపడ్డాను, దెయ్యాల నుంచి విడుదల పొందాను, నా పేరు కూడా మారింది. అది చాలా ఆశ్చర్యంగా కాకినాడలో చెప్పుకున్నారు. ఎందుకంటే చుట్టూ ఉన్నవాళ్ళు కానిస్టేబుల్, సిఐడి పోలీసులు భార్యలు అందులో ఉన్నారు. ఆ దినాల్లో రిజర్వ్ లైన్లో ఉన్న వాళ్ళందరూ అదే చర్చికి వచ్చేవారు. మరి భానుగుడి సెంటర్లో రిజర్వ్ లైన్ పక్కన మరి అందులో ఉన్న స్త్రీలు ఈమె ద్వారా రక్షించబడి బలమైన సాక్షులుగా మిగిలిపోయారు. అలాంటి సందర్భంలో నేను పనికి వెళ్తున్నాను, వస్తున్నాను. అయితే ఒకప్పుడు డాక్టర్ గారు అన్నారంట, ఈ అబ్బాయి ఎంతో కాలం బ్రతకడని. నా కోసమే, ఎందుకంటే నా గుండె చిన్నది, చాలా బలహీనంగా ఉండేది. అప్పుడు నేను గుడికి వెళ్ళేటప్పుడు ఒక వాక్యం విన్నాను. ఒక దైవజనుడు చెప్తుంటే ఆ వాక్యం ఏంటంటే, నువ్వు 10వ భాగంలో కరెక్ట్గా ఉంటే నీ ఆరోగ్యం కరెక్ట్గా ఉంటుంది. నువ్వు అందరికంటే ముందు గుడికి వస్తే అందరికంటే ముందు క్రీస్తు నీకు ఉంటాడు. నీ జీవితంలో నువ్వు ఏది సాధించాలన్నా, విజయంతో దాన్ని ఎదుర్కోవాలంటే, జయించాలంటే గుడిలో ముందు ఉండాలి. రెండవది, దేవుడికి ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండాలి. దేవుడికి ఇచ్చే 10వ భాగం కరెక్ట్గా ఇవ్వాలి. పరిచయం చేయాలి, సువార్త చేయాలి. వీటిలో నమ్మకం ఉంటే పరలోకానికి వాళ్ళే ముందుంటారు, భూలోకంలో కూడా విజయాన్ని సాధిస్తారు అని ఒక మాట దైవజనుడు చెప్పడం నేను విన్నాను. ఇంకా నన్ను పట్టుకుంది అది. ఇక నేను ఏం చేసానంటే, ఆ రోజుల్లో నా జీతం 15 రూపాయలు, నెలకు 15 రూపాయలు. అప్పుడు నేను మొట్టమొదటిసారిగా ప్రభుని నేను అడిగాను, ప్రభువా అందరూ బైబిల్ చదువుతున్నారు, నాకైతే చదువు లేదు, మేము చిన్నప్పుడే కడుపు నిండా అన్నానికి నోచుకోలేదు, ఇల్లు లేదు, మేము చాలా దీన స్థితిలో, పేదరికంలో, దరిద్రంగా ఉన్నాం, ప్రభువా నాకు చదువు కావాలి అని నేను రాత్రి ప్రార్థన చేశాను. నాకు స్వరం వినపడ్డది, నువ్వు బైబిల్ కొనుక్కో అని. అప్పుడు నేను ఏం చేశానంటే, నెలాఖరు వచ్చింది, 15 రూపాయలు జీతం ఇచ్చారు.
కాకినాడ పెద్ద హాస్పిటల్ ఆపోజిట్లో బాప్టిస్ట్ మెమోరియల్ చర్చ్ అని ఉన్నది, ఇప్పటికీ ఉంది. అది చాలా పెద్ద గ్రౌండ్. అది అక్కడ ఎంట్రన్స్లో అప్పట్లో బైబిల్ అమ్మేవారు. అక్కడికి వెళ్ళి నేను 15 రూపాయలతో బైబిల్ కొనుక్కున్నాను. తెరిచేటప్పటికి ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం వచ్చింది. ఆ 9వ అధ్యాయంలో ఆకాశం నుండి రాలి ఒక నక్షత్రం చూచితిని అనే మాట నేను చదివాను. చదువుకోలేదు కానీ బైబిల్ తెరవగానే నాకు ఆ అధ్యాయం వచ్చింది, అది చదివేశాను. నాకు ఆశ్చర్యం ఉంది, ఏంటంటే ఎలా చదివేశాను అనుకుంటున్నాను. ఈలోగా ఒక ఆయన, అది రాత్రి సమయం 12 ఆ టైంలో తెల్ల బట్టలు వేసుకుని వచ్చారు. ఆ రోజుల్లో చదువు చెప్పే పాఠశాలలో మాస్టర్స్ తెల్లని బట్టలే ధరించేవారు. అప్పుడు నేను అనుకున్నాను, ఈ మాస్టర్ గారు నాకు చదువు చెప్పడానికి వచ్చారు, ఆయనకి నేను వందనాలు చెప్పాలని. అయ్యా వందనాలు ఏంటంటే, నాయన నీ చదువుకో, బాగా చదువుకో, ఈ బైబిల్ బాగా చదువుకో అంటే, అయ్యా నేను చదవలేదు కానీ బైబిల్ చదవగలుగుతున్నాను. కారణం ఏంటి అని అంటే, నువ్వు దేవుడు ప్రార్థన చేసావు కదా చదువు కావాలని, ఆయన చదివించేసాడు. కాబట్టి బైబిల్ చదివే అన్నప్పుడు నేను ఇంకా బైబిల్ చదవడం ప్రారంభించాను. ఆ లాడ్జీలకు చాలామంది డాక్టర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చేవారు. వాళ్ళు ఎదుర్కొంటే నేను బైబిల్ చదవడం, వాళ్ళు ఒక ఆయన నన్ను చూసి, వెళ్ళరా బైబిల్ అలా చదివేస్తున్నావు, నీ వయసు ఎంత, నువ్వెంత, ఈడ్స్తంతే 8 ఏళ్ళు కూడా నీకు ఉండవు, మరి నువ్వు బైబిల్ చదవడం నాకు విచిత్రంగా అనిపిస్తుంది. నేను 10th చదివాకే బైబిల్ చదివాను, ఇప్పటికీ నేను సరిగా చదవలేదు, నువ్వు గడగడ చదివేస్తున్నావు అన్నాడు. అంటే ఆయన కూడా క్రిస్టియన్స్ అనమాట. అప్పుడు అవునండి, నేను ఇలా ప్రభువుని నమ్ముకున్నాను, నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు నాకు గుండెగా పెట్టాడు, నా కుమారుడు నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని నాకు ఒక స్వరం వినపడ్డది. ఈ సాక్ష్యం చెప్తున్నాను నేను ఆయనకి. నేను యేసుప్రభుని నమ్మాను, రోగం నుంచి విడుదల పొందాను, పాపం నుంచి విడుదల పొందాను, నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అన్న స్వరం నేను విన్నాను. అపోస్తలుల కార్యం 2:38 ప్రకారంగా మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి అని ఉంది. కాబట్టి నేను 2 సంవత్సరాల్లో నేను ఆ బాప్తిసం కూడా పొందడం జరిగింది అని నా సాక్ష్యం చెప్తున్నాను. అప్పటికే ఇంచుమించుగా 2 సంవత్సరాలు కావస్తుంది నేను ప్రభుని నమ్మి అని మీకు అర్థం అవడం కోసం షార్ట్కట్లో చెప్తున్నాను. అయితే ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన మారుమనసు అండి, పాపక్షం అంటే నీలో ఏం పాపం ఉంటుందంటే, నాలో జనం పాపం ఉందండి, కరం పాపం ఉంది, నేను చిన్న అబద్ధాలు ఆడాను, కోప్పడ్డాను, చిన్న దొంగతనాలు చేశాను, సినిమాలు చూశాను అని నేను ఏడుపుతో చెప్పడం ఆయనకు ఆశ్చర్యం కలిగింది. ఇలా చాలామంది ఆ దినాల్లో నా బాల్యంలో మార్పు చెందారు. చాలామంది మా దైవజనరాలు, మేము 10 మంది ఉండేవాళ్ళం శిష్యులు. ఆవిడికి మాలో ఇద్దరిద్దరిని ప్రతి సోమవారం స్వార్థకు పంపేవారు. అప్పుడు మా దైవజనరాలు చెప్పినట్లు నేను ఇంకొక అబ్బాయి ఇద్దరం కలిసి స్వార్థకి వెళ్ళేవాళ్ళం. మొత్తం మేము 5 గ్రూపులు, అంటే 5 రోజులు 10, ఒక్కొక్కసారి 12 మంది ఉంటే 6 గ్రూపులు. నేను వెళ్ళి స్వార్థ చేసేవాడిని, ప్రార్థన చేసేవాడిని. స్వస్థతలు వచ్చి నేను ఏ ఇంటికైతే వెళ్ళానో విగ్రహార్థకుల ఇంటికి, వాళ్ళలో మారుమనసు కలిగేది. వారు పాపాల కోసం పశ్చాత్తాపపడేవారు. అయ్యా మీరు వచ్చి ప్రార్థన చేయగానే, బాబు నీ పేరు ఏం పేరు అని అంటే, నా పేరు సమూయేలు బాబు అండి అని అంటే, బాబు నువ్వు వచ్చి ప్రార్థన చేసిగా మా బిడ్డ స్వస్థపరచబడ్డాడు, మా కుటుంబం దీవించబడింది అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే గుడికి వచ్చేవారు. ఇలా ఆ గుడి అంతా కూడా ఒక 6 నెలల్లో హౌస్ఫుల్ అయిపోయింది. మా దైవజనరాలు ఆశ్చర్యపోయి, మరి మీరు ఇంకా ఉన్నారు కదా, 4 గ్రూపులు ఉన్నాయి కదా, జాన్మోసే, యోహాను, అహరోన్ అంటే ఎస్ అనేవారు వాళ్ళు. మరి మీ గ్రూపులో వాళ్ళు గుళ్ళో ఏరని అడిగితే, వాళ్ళు ఎంత సువార్త చేసినా వాళ్ళ తరపున ఎవరు వచ్చేవారు కాదు, కానీ నేను వెళ్తే మాత్రం నా తరపున వాళ్ళు మాత్రం వచ్చేవారు. అందుకని దైవజనరాలు చాలా సంతోషపడి నెలకు ఒకసారి ఆ రోజుల్లో ఒక పెద్ద హార్లిక్స్ బాటిల్, అంటే అది 12.5 ఉంటుంది, అది నాకు కొని ఇచ్చేవారు, గిఫ్ట్ అనమాట. నేను చాలా సంతోషపడేవాడిని. ఆవిడ నా దగ్గర కూర్చొని ముచ్చటగా నాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పింది, నువ్వు కొంచెం ఎదిగాక, నువ్వు యేసుని నమ్ముకున్నావు కదా, ఇంట్లోంచి వెలివేయబడతావు, యోసేపు లాంటి శ్రమలు నీకు వస్తాయి, భయపడతావు, సదాకాలం దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ పరిచర్యను దేశవ్యాప్తంగా నీ వల్లే ఇది వెళ్తుంది సువార్త. నువ్వెప్పుడూ కూడా దశంభాగం ఇవ్వడంలో, గుడికి ముందుకు రావడంలో ముందు ఉన్నావు కాబట్టి, నువ్వు సువార్త చెప్పడంలో ముందు ఉన్నావు కాబట్టి సువార్త ఎప్పటికీ మానేకు. గుడికి వెళ్ళడంలో కాదు కానీ నువ్వు దైవజనుడు అవుతావు, సంఘంలో కూడా ఇదే మాటలు చెప్పు అని ఆమె చెప్పారు. దశంభాగం కట్టకిచ్చేవాడిని, గుడికి అందరికంటే ముందు వెళ్ళేవాడిని, పరిచయం చేసేవాడిని. సైడ్ రమ్ములు ఉండి ఆ రోజుల్లో సైడ్ రమ్ కొట్టేవాడిని. ఇప్పుడైతే కాంగో ఉంది. ఇప్పటికీ కూడా నేను చర్చిలో ఇప్పటికీ
చర్చిని ఇప్పుడు నేనే తుడుస్తాను. నేను ఇప్పుడు సేవకుండా అయ్యాను, తుడుస్తాను, చాపలేస్తాను, కుర్చీలు వేస్తాను, పాట పాడతాను, కాంగో ప్లే చేస్తాను. ఇప్పటికీ నాకు అదే పరిచర్య. కానీ అద్భుతం ఏంటంటే ఆమె 2 సంవత్సరాల తర్వాత ప్రభునందు నిద్రించారు. అంటే అది 1981 చొరబడుతుంది. ఆమె ప్రభునందు నిద్రించినప్పుడు నాకు దర్శనం వచ్చింది. అమ్మగారు పరలోకి వెళ్ళిపోతున్నారని చెప్పినప్పుడు సంఘంలో అందరూ నన్ను నిందించారు. తర్వాత ఆమె పరలోకి వెళ్ళిపోయిందో నాకు తెలియగానే నాకు 2 రెక్కలు వచ్చాయి, ఎగిరి పైకి వెళ్ళిపోయాను. అప్పుడు నేను ఆకాశం అంచులో ఏలబడుతూ ఉన్నాను. అక్కడ ప్రభు అయిన క్రీస్తు స్వరూప్యాన్ని నేను స్పష్టంగా చూడగలిగాను. ఆ ప్రభు అంటున్నాడు, మీ అమ్మగారి యాత్ర ముగించబడింది, ఇక మిగతా సువార్త పని నువ్వు చెయ్యాలి, కిందకి వెళ్ళిపో అన్నప్పుడు నేను కిందకు వచ్చాను. మళ్ళీ ఆ రెక్కలతో ఎగురుకుంటూ కిందకు వచ్చాను. ప్రియులారా, నేను వచ్చాక నాకు ఈ చెయ్యి కుళ్ళిపోయింది, చెగ్గొట్టేసింది, కుళ్ళిపోయింది. 40 రోజులు నేనేం తినలేదు, పీలగా అయిపోయాను, మాట పడిపోయింది. డాక్టర్ అన్నాడు ఇతను చచ్చిపోతాడు అన్నప్పుడు యేసుప్రభు వచ్చి నన్ను స్వస్థపరిచి చెయ్యి పట్టుకొని దీన్ని ఇలా కత్తితో ఆపరేషన్ చేశారు, ఇలాగన్నారు. నిజంగా నా చెయ్యి మచ్చలేదు. అది ఈ చెయ్య లెఫ్ట్ రైట్ అనేది నాకు ఇప్పటికీ తెలియదు. మా చర్చిలో ఇప్పటికీ కూడా సాక్షులు ఉన్నారు. వాళ్ళు ఆశ్చర్యపోయి ఇప్పటికీ చెప్పుకుంటున్నారు, సాముయేల్ బాబు చచ్చిపోయి బ్రతకడం, ఆ చెయ్యి బాగుపడడం చాలా ఆశ్చర్యం. ఎందుకంటే నేను అస్థి పంజరంలాగా అయిపోయాను. ప్రభువు నన్ను పట్టుకోవడం, నా గుండె, ఇక్కడ గుండె లేదు, గుండు కూడా పెట్టాడు. యేసు ప్రభు వారు నన్ను 3 సార్లు టచ్ చేసినట్లు బాల్యంలో నాకు గుర్తుంది. 3 సార్లు మమ్మారు. అందుకనే ఒకసారి చదువు ఇచ్చినప్పుడు, 2 గుండు పెట్టినప్పుడు, 3 ఈ చేయి పట్టుకొని టచ్ చేసినప్పుడు ఆయన నన్ను అభిషేకించారు. ఆయన నన్ను అభిషేకించినప్పుడు ఒళ్ళంతా కూడా చాలా అగ్ని మంటలతో నిండిపోయాయి అన్నమాట. మరి నిజంగా దేవుడు నన్ను ఆ విధంగా రక్షించినప్పుడు నేను స్వస్థపరచబడ్డ తర్వాత ఆలయంలో ఒకసారి దొంగతనం జరిగింది. ఆ దొంగను నేనే అని చెప్పి నా మీద క్రియేషన్ చేసి మా చర్చి వాళ్ళు కొట్టి 210 పోలీస్ స్టేషన్ పెట్టారు కాకినాడలో. మీరు ఇప్పుడు ఆ బ్రిడ్జి, ఓవర్ బ్రిడ్జి యువతల 210 పోలీస్ స్టేషన్ ఉంటుంది, మీరు అడగచ్చు. ఇప్పటికీ కూడా నా పేరు బహుశా ఉంటుంది. నన్ను 1981లో బాలుడిగా నన్ను బట్టలిప్పి కొట్టారు. నీకెవడో లేడు, అవునా, చర్చిలో ఉంటున్నావు, అవునా అంటే అవునండి అన్నాను. అంటే దొంగతనం చేయడానికి టార్గెట్ వేసావా నువ్వు అన్నారు. లేదండి, నేను యేసుప్రభు నమ్ముకున్నప్పుడు ఇంట్లోంచి వెలివేయబడ్డాను. మా వాళ్ళు నన్ను వెలివేశారు. మా 2 అన్నయ్యలు, అక్క, అమ్మ అందరూ బొంబాయి వెళ్ళిపోయారు. అప్పటికి నాకు ఎవరు లేరండి, నేను యేసుప్రభు నమ్ముకున్నప్పుడు వెలివేశారండి అంటే అబద్ధం. నువ్వు దొంగతనం చేయడానికే ప్లాన్ చేసావు. ఇందులో 30,000 దశమ భాగం చందపిట్లో నువ్వే దొంగిలించావు అన్నారు. అప్పుడు నన్ను కొడుతూ ఉన్నారు. ఇంచుమించుగా 5 గంటల సేపు కొట్టారంటే రాత్రి 12కి మా ఫాస్టమ్ గారి యొక్క మేనల్లుడి పేరు వెంకటేష్, అతన్ని పెంచుకుంది. ఎందుకంటే ఆమె అన్మ్యారీడ్ కాబట్టి అతను వచ్చి అన్నాడు, అయ్యా ఆ డబ్బులు నేనే తీశాను, ఆ డబ్బులు నాకే సొంతం, మా మేనతను పెంచుకుంది, ఆ వ్యక్తిని ఎందుకు కొట్టారు, నిరపరాధిని, సాముయేల్ బాబుని వదిలేండి అన్నాడు. అప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. నన్ను కొట్టించిన వాళ్ళు పాస్టర్లు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, గనులైన దైవజనులు ఉన్నారు, కానీ నన్ను ఎవరు కూడా దాల్చలేదు. చచ్చిపోతున్న సమయంలో కూడా కొరప్రాణంతో ఉన్నప్పుడు, అయ్యా కొంచెం టీ ఇవ్వండి, చచ్చిపోతానంటే టీ ఇస్తే నువ్వు బ్రతుకుతావురా, చచ్చిపోరా అన్నారు. ఆ మాటలు నాకు గుండెలు ఇప్పటికి ఉన్నాయి. అయ్యా కొంచెం అన్నం పెట్టండి అని నేను ఏడ్చాను. అనారోగ్యంతో ఉన్నప్పుడు పెడితే బ్రతుకుతారా, నువ్వు చచ్చిపోలరా అన్నారు. నిజంగా అది నాకు చాలా కలత చెందింది. ఎందుకంటే మాట్లాడదామంటే బాలుడిని 10 సంవత్సరాలు ఉంటాయో లేదో నాకు తెలియదు, కానీ మాట అయితే లేదు. సైక్ చేస్తున్నారు, కొంచెం అన్నం పెట్టండి, కొంచెం టీ ఇవ్వండి, ఎవరు పెట్టలేదు. 35-40 రోజులు సుమారు ఏమీ లేకుండా అలా ఉండిపోయిన అస్థి పంజరం. నన్ను ఎవరు గుర్తుపట్టలేకపోయారు. మరి నా అన్న వాళ్ళు ఎవరు లేరు. అలాంటి టైంలో ప్రభువు నన్ను ముట్టుకోగానే మళ్ళీ యథార్థంగానే పుష్టిగా అయ్యాను. ఆయన ముట్టుకోగానే నన్ను ఆశీర్వదించారు. అది నాకు గుర్తుకొచ్చింది. అనారోగ్యంతో ఉన్నప్పుడు వీళ్ళు చచ్చిపోవాలని కోరుకున్నారు. అందుకనే నా మీద వీళ్ళు కోపంతో జైల్లో పెట్టి కొట్టించారు. నేను దొంగతనం చేయలేదు, సరే కొట్టించారు, పోన్లే. కానీ అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా వీళ్ళు నన్ను బ్రతికించడానికి కనీసం ఒక్కరోజు ఇచ్చిన ట్యాబ్లెట్ ఇవ్వలేదు, నాకు కనీసం కొంచెం టీ కూడా ఇవ్వలేదు. నాన్న వాళ్ళు అయితే నన్ను వదిలేసి బొంబాయి వెళ్ళిపోయారు అని నేను మనసులో పెట్టుకొని నేను ఏం చేశానంటే 1981లో బొంబాయి వెళ్ళిపోయాను. ఎప్పుడైతే నేను బొంబాయి వెళ్ళిపోయానో అక్కడ కైలాస్ పర్వతం హోటల్లోకి వెళ్ళి నేను పిజ్జా ఎలా తయారు చేయాలో బాగా కనిపెట్టాను. అప్పటికి పిజ్జా ఉంది, కానీ నేను దాన్ని ఒక విచిత్రంగా కొత్త తరహాలో తయారు చేయడం మొదలుపెట్టాను.
అప్పుడు చిన్నపిల్లోనే కానీ ఆ ఓనర్ గారు ఒకసారి ఆ ఫీజు ఎలా తీసినా చిన్న ఫీజు అన్నారు. దాన్ని ఇలా కట్ చేసి ఇచ్చినప్పుడు చాలా టేస్ట్గా ఉంది, ఎలా తయారు చేసావు అన్నారు. అంటే కొత్తగా కనిపెట్టేవాడిని. అందులో పానీపూరి ఉంటుంది, లస్సీ ఉంటుంది, అన్ని ఐటమ్స్ జ్యూసులు ఉంటాయి, ఇంకా అందులో ఆల్ ఐటమ్ జ్యూసులు ఉంటాయి. జ్యూసులు కూడా వెరైటీగా తయారు చేసేవాడిని. చాలా శుభ్రంగా మిక్సీ ఎప్పటికప్పుడే కడిగి నీట్గా జ్యూస్ చేసేటప్పటికి ఆశ్చర్యపోయారు. నా జీతం ఒక్కసారిగా 1984లో ఇంచుమించుగా 2000 నుంచి 3000కి అయిపోయింది. 1988, 89 సంవత్సరం వచ్చేటప్పటికి నా జీతం 10,000. ఒక నెలలో అయితే 30,000 సంపాదించిన టార్గెట్ ఉంది. మేము ఒక స్థలం కొనుక్కున్నాం వరల్డ్ ట్రేడ్ బ్యాక్ సైడ్ బొంబాయిలో, డాలిట్ నగర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ నగర్లో మా ఇల్లు ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ నగర్, డాలిట్ నగర్ అంటే పెద్ద పేరు ఇప్పటికీ కూడా. అదేమో బ్యాక్ బై డిపో, ఇదేమో డాలిట్ అంబేద్కర్ నగర్. ఇందులో మా సొంత ఇల్లు. మరి దేవుడు మమ్మల్ని దీవించినప్పుడు మా అమ్మ చాలా ఆశ్చర్యపోయేది. రే ఏంట్రా ఇది, నువ్వు వచ్చేవే లేదో సొంత ఇల్లు కట్టావు, మేము అద్దెంట్లో ఉన్నాం, దేవుడు నీతో ఉన్నాడని మా అమ్మ చాలా మురిసిపోయి నాకు ప్రతి దినం ముద్దు పెట్టేది. అనుకోకుండా ఒక మేజర్ నన్ను చూసి కాశ్మీర్లో జాబ్ వచ్చింది నాకు. మంచి జీతం, మానేకు ప్రస్తుతం ప్రైవేటే, నేను పర్మనెంట్ అయ్యేలా చేస్తాను, నువ్వు కాశ్మీర్ వెళ్ళిపోయినా నేను టికెట్ తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు మా అమ్మ పట్టుకొని ఆ 1990లో వద్దురా నువ్వు జాబ్కి వెళ్ళొద్దు, బొంబాయిలోని కూడా ఉండద్దు, మళ్ళీ దేవుడు దీవించాడని చెప్పి ఇక్కడ ఉండిపోవడానికి ప్లాన్ చేయకు, దేవుడు నిన్ను పిలిచాడు, పేదవాళ్ళ మధ్యకి వెళ్ళిపో, అమలాపురం వెళ్ళిపో, కోనసీమ ప్రాంతానికి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళి సేవ చేయి. ఎందుకంటే నీకు చిన్నప్పుడు దేవుడు చచ్చిపోయి నేను బ్రతికించాడు. కూడికి లేదు, గుట్టకు లేదు, నివాసం లేదు, కానీ నీ ద్వారాగా మమ్మల్ని అందరినీ దీవించాడు. సేవకి వెళ్ళిపో అంటే అమ్మ నేను వెళ్ళమ్మా, వెళ్తే అక్కడ పేదవాళ్ళు నన్ను ఏమంటారు తెలుసా, అడుక్కోవడానికి వచ్చానుకుంటారు, బియ్యం దండుకోవడానికి వచ్చానంటారమ్మా, నేను వెళ్ళను అని అంటే వద్దురా, నిజంగా నువ్వు నా కొడుకు అయితే సజీవుడైన దేవుడికి సాక్షిగా బ్రతకరా, యేసుక్రీస్తు కోసం ఎన్ని కష్టాలు వచ్చినా మరణమైన క్రీస్తు కోసం చచ్చిపోరా, వెళ్ళిపో అన్నాను. కళ్ళలోంచి కన్నీరు పెట్టుకొని సరేనమ్మా క్రీస్తు కోసం వెళ్ళిపోతానని చెప్పి నా బట్టలండి, నా దుస్తులు చాలా విలువైన బట్టలండి. మీరు నమ్ముతారు, నేను బొంబాయి నుంచి కోనసీమ అనే ఆంధ్రప్రదేశ్ 9 సంవత్సరాల తర్వాత వచ్చాను, మంచి ఐశ్వర్యంతో వచ్చాను, కానీ నా బట్టల్లో నా ఆస్తి అంత వదిలేశాను. ఇంచుమించుగా నేను 2 కోట్లు ఆస్తి వదిలేశాను. మా అమ్మ అన్నది ఈ బిల్డింగ్ అమ్మేసి మంచి ఫ్లాట్ కొనుక్కో, మంచి సేవ చేయి, మంచి వర్షిప్ చేయి అన్నది. నాకు వద్దమ్మన్నాను. కారు కొనుక్కోరా అన్నది, వద్దమ్మన్నాను. బైక్ కొనుక్కన్నది, వద్దమ్మన్నాను. ప్రియులారా, నేటికి నాకు బైక్ కూడా లేదు. నిజం, మీరు నమ్మండి నమ్మకపోండి నాకు అనవసరం, కానీ నేను ఈరోజు బైక్ ఉంది, నాకు లేదని కాదు. అద్దె బైకు నెలకు 5,000 నేను కడతాను, ఫైనాన్స్లో డబ్బు వదిలేశాను. ఇప్పటికీ నాకు ఆశ లేదు. ఎవరైనా కానుకలు ఇచ్చినా పెద్ద నేను లెక్క చేయను, అడగను కూడా. ఇస్తే ఏదో తీసుకుంటాను అంతే. నాకు 2 కొడుకులు కాబట్టి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటున్నారు. నాకు ఎలాంటి ఆస్తులు లేవు. మందిరం అయితే ఉంది. మందిరం పైన నేను ఎవరన్నా వచ్చినప్పుడు గదులు కట్టాలని నిర్ణయించుకున్నాను. రోడ్డు పక్కనే మా చర్చి 26 సెంట్లో రోడ్డు పక్కనే అప్పట్లో మరి దేవుడు మాకు ఇచ్చాడు. అయితే మందిరం కట్టాం. చాలామంది సహోదరులు నాకు డొనేషన్ ఇచ్చారు. ఇప్పుడైతే మందిరం పైన స్లాబ్ వేయాలనుకుంటున్నాను. దానికి ఒక 5 లక్షలు అవుతుందని అంచనా వేశారు. పెద్దది, మీరు వస్తే అందులో కూడా ఉండొచ్చు. ఎవరైనా కానుకలు ఇస్తే ఈ మందిరం పైన కట్టడానికి కడదామని నేను అనుకుంటున్నాను. దేవుని చేత మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రియులారా, ఇలా నా సేవలో నేను ఇలా స్థిరపడ్డాను. నేను ఈ విధంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు సేవ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా నేను బొంబాయి వెళ్తున్నప్పుడు నా 2 కాళ్ళు విరిగిపోయాయి. యాక్సిడెంట్ అయింది. నా 2 కాళ్ళు విరిగిపోయినప్పుడు కూడా నేను కూర్చొని వాక్యం చెప్పేవాడిని. 40 రోజుల తర్వాత మళ్ళీ నడకను దేవుడిచ్చాడు. నా 2 మోకాళ్ళు ఇరిగిపోయాయి, కానీ నేను సేవ మాత్రం మానలేదు. రీసెంట్గా 2 ఏళ్ళ క్రితం నాకు స్టంట్ పడ్డది. 2 స్టంట్లు పడ్డాయి. 4 డాక్టర్లు స్పెషలిస్టులు నన్ను చెక్ చేస్తే నేను చచ్చిపోయి ఉన్నట్లు రిపోర్ట్ వచ్చింది. కానీ నేను ఎలా బ్రతుకున్నామని నన్ను అడిగారు. దేవుని కృపండే అన్నాను. నీ దేవుడు చాలా గొప్పోడయ్యా, నిజంగా నువ్వు బ్రతుకుండడం చాలా విచిత్రం అన్నారన్నమాట. కరోనా టైంలో కూడా నాకు 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం వచ్చింది. నీ కన్నీళ్ళు నేను చూచితిని, నేను నిన్ను బాగు చేస్తుందని వాక్యం నాకు రాగానే ఏంటి ప్రభు అని అన్నాను. కరోనా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి, నేను వారిని స్వస్థపరుస్తానని ఒక స్వరం నాకు వినపడ్డది. సంతానహీనులు సంతానం పొందుకున్నారు, రోగులు స్వస్థపడ్డారు, పాపములు ఉన్నవాళ్ళు చీకట్లో ఉన్నవాళ్ళు వెలుగులోకి వచ్చారు, క్రీస్తును స్వరక్షకు అంగీకరించి చాలామంది స్వస్థలు పొందారు.
ఇప్పటి వరకు నేను మరి నా పరిచర్య అంటే ఫుల్ టైం పరిచర్య 35 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 10 సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలు నేను విశ్వాసంగా ఉన్నాను. 47 సంవత్సరాలు ఈ పరిచర్యలో ఉన్నాను. కానీ నేను ఎప్పుడు పలోపాలకి గట్ట వెళ్ళను, నేను ఎవరిని విమర్శించను. నాకు హిందువులైనా ముస్లిమ్స్ అంతా నా ఫ్రెండ్స్, నేను ఎవరిని విమర్శించను. ఎందుకంటే వాళ్ళు చాలా మంచివాళ్ళు. చాలామంది హిందువులు తమ ప్రేమను నాకు పంచారు, ముస్లిమ్స్ నాకు ఎంతో మంచి ప్రేమను పంచారు. కాబట్టి నాకు అందరూ అభిమానులే. నేను అందరి కోసం ప్రార్థన చేస్తాను. రాజుల కోసం, గనుల కోసం, ఉద్యోగస్తుల కోసం, భారతదేశం రక్షణ కోసం ప్రార్థన చేస్తాను, సంఘాల కోసం ప్రార్థన చేస్తాను. కానీ నేను ఎవరిని వ్యతిరేకించను, ఎందుకంటే అది నా పాపం అవుతుంది. దేవుడు ప్రభువైన క్రీస్తు గురించి నేను పొందిన రక్షణ గురించి సాక్ష్యం చెప్పమన్నాడు తప్ప ఎవరిని విమర్శించొద్దని ప్రభు నాకు చెప్పారు. ఇండియాలో అన్ని రాష్ట్రాలు తిరిగాను. నేను హిందీ బాగా మాట్లాడతాను. आप कोई भी होगा, किसी भी कीमत पर मुझे बुला दीजिए, आप मुझे बुला दीजिए. जब आप पहचानोगे परमेश्वर कितना महान है, परमेश्वर आपको किस तरह छंगाई देंगे, किस तरह आपको बचाएंगे. एक बार मुझे बुला दीजिए. जब आप मानोगे परमेश्वर कितना महान है, आप सुनिए, मुझे बुला दीजिए. मेरा नाम है सामिल बाबू, इसमें लिखा है SS बाबू. मेरा व्हाट्सएप नंबर 7702606277 है. आपको कोई तकलीफ हो, दुख हो, बीमारी हो, संकट में कोई भी हो, तुम्हारा हाम्स को पहुंचाने वाला परमेश्वर एक ही है, वो प्रभु यीशु मसीह. इसलिए आपको कोई दुख हो, कष्ट हो, बीमारी हो, मुझे व्हाट्सएप कीजिए. हम जरूर आपके लिए प्रार्थना करेंगे. आप दिल्ली में, महाराष्ट्र में, हिंदुस्तान में कहीं भी हो, मुझे अगर बुलाने का आपको इराद होएगा तो हम ज़रूर आपका पास मुलाकात करेंगे. आपसे मिलकर आपका परिवार के साथ में, आपका मंदिर में, आपका संघ में हम मिलकर प्रार्थना करने के लिए हमेशा तैयार हैं. हम कोई धनवान मनुष्य तो नहीं है, हम भी आप जैसा सीधा साधा इंसान हो. इसीलिए मैं कहता हूँ, यीशु मसीह का बढ़कर तुम्हारा पाप से उद्धार देने वाला, क्षमा करने वाला इस दुनिया में कोई भी नहीं है, यीशु मसीह का लावा. యేసుక్రీస్తు తప్ప నీ పాపాలు క్షమించేవారు ఈ లోకంలో ఎవరు లేరు. నాకు పాపాలు క్షమించే దేవుడు కావాలని నేను చిన్నప్పటి నుంచి వెతుక్కున్నాను. నాకు ఆ రక్షకుడు దొరికాడు. నేను ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను. ప్రియులారా, మీకు నచ్చితే నా కోసం ప్రార్థన చేయండి. మీ ప్రాంతానికి నన్ను ఇన్వైట్ చేసుకొని చూడండి. ఒక్కసారి ఎంతమంది మారుతారో మీ ఏరియాలో, మీ ప్రాంతంలో, మీ సంఘం ఎంత త్వరగా డెవలప్మెంట్ అవుతుందో, మీ కుటుంబం ఎంత త్వరగా విడుదల పొందుతుందో ఒక్కసారి మీరు నన్ను పరీక్షించుకోవచ్చు. మీ ప్రాంతం పిలిచి, ఈ సాక్ష్యంలో క్రీస్తు ఉన్నాడు, నా సాక్ష్యంలో క్రీస్తు ఉన్నాడు, మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. నా కోసం ప్రార్థన చేయండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించి ఆశ్రయించును గాక. పరిశుద్ధ ఈ సాక్ష్యం విన్న బిడ్డలను దీవించండి. ఈ సాక్ష్యంలో ఉన్న నీ మహిమను ప్రభా చాటుతూ ఉంటుండగా తండ్రి, ఇక్కడ ప్రతి బిడ్డలో ఈ సాక్ష్యాన్ని ఫలింపచేసి నా పట్ల చేసిన అద్భుతాలు, జ్ఞానహీనుడే నాకు జ్ఞానం ఇచ్చారు, ఒక బుక్ రైటర్గా మార్చారు, యూట్యూబర్గా మార్చారు, అన్నీ ఇచ్చారు, మందిరం ఇచ్చారు, నాయన కుటుంబం ఇచ్చారు. అందుని బట్టి నేను స్తుతిస్తూ, ఇక్కడ చాలామంది సంతానహీనులు ఉన్నారు, సంతానం దయచేయండి. రోగులు ఉన్నారు, ముట్టండి. ఆర్థిక అప్పులో ఉన్నారు, ఆర్థిక సహాయం చేయండి. ఘనత మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పొందండి. యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ, నిరీక్షణ. యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల, విమోచన, స్వస్థత, హే హే జీవము, జ్ఞానము, ఆనందము. దేవుడి నరునిలో ఉండు భాగ్యము, దేవుని పిల్లలయ్యే ఆశీర్వాదము.